శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ కూడా నమస్కారము. ఈరోజు మనం తీసుకున్నటువంటి విషయం వచ్చేసేసి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతములో ప్రథమాధ్యాయము. అంటే 9 కథలు ఉంటాయి. అసలైతే మన కాలగర్భంలో వచ్చేసి 5 వ్రతాలు చెప్పుకుంటున్నాం. కాలగర్భంలో 4 వ్రతాలు కలిసిపోయి 4 కథలు. అయితే ఆ మిగిలినటువంటి 4 కథలు ఏవో కూడా మనం తెలుసుకుందాం. రోజు కాలక్రమేణా మనం ఈ యొక్క కథలు ఏమిటి, ఆ కథల్లో ఎవరు చేశారు, ఎవరు ఆచరించారు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. అయితే ఈరోజు మొదటి మొదటి కథలో ప్రథమ భాగంలో మనం ఈరోజు అడుగుపెట్టుకున్నాం. అయితే ఈ యొక్క ప్రథమ భాగాన్ని ఎవరికి వివరించారు, ఎవరిని ప్రశ్నించారు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిజ్ఞానాం హయగ్రీవం ఉపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుదేవులకు ప్రణామాలు. అయితే ఏకదా నైమిషారణ్యే ఋషియః సౌనకాదయః ప్రపంచరానంతరా సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వకాలమున ఒకానొక సమయములో సౌనకాది మహామునులంతా కూడా బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారట. ఆ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి ఆ యొక్క సౌనకాది మహామునులందరినీ కూడా అడిగారట, ఓరి మునులారా, మీరు దేనికయ్యా తపస్సు చేశారు, ఏమి కావాలి? మీరంతా కూడా మునిశ్రేష్ఠులు, గొప్ప యోగవంతులు కదా, మీకు ఇంకా ఏమి కోసమయ్యా మీరు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారు అని చెప్పి ఆ యొక్క బ్రహ్మగారు సౌనకాది మహామునులందరినీ కూడా అడిగారట. అడిగేటువంటి సరికల్లా ఈ సౌనకాది మహామునులంతా కూడా బ్రహ్మగారిని అడుగుతున్నారు, నాయన మనమంటే యోగులము, సాధువులము కదా, మనమంటే యజ్ఞ యాగాది కర్తములు చేసుకుంటూ ఉంటాము కదా, అదే విధముగా ఈ యొక్క ప్రజలందరికీ కూడా కష్టాలు తొలగిపోవడానికి ఏదైనా ఒక వ్రతము ఉంటే తెలియచేయండి అని చెప్పి బ్రహ్మగారిని అడిగారు. అడిగేటువంటి సరికల్లా బ్రహ్మగారు చెబుతున్నారు, ఆయన నేను సృష్టించేవాడినే నాయన, మరి ఈ యొక్క సృష్టిని నడిపించేవాడు వైకుంఠంలో ఉన్నాడు విష్ణుమూర్తి, ఆయన్ని మీరు ధ్యానం చేయండి, ధ్యానం చేస్తే మీకు కావాల్సినటువంటి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని చెప్పి ఆ యొక్క సౌనకాది మహామునులంతా కూడా అడుగుతారు. అయితే మరలా బ్రహ్మగారిని ఇంకొక ప్రశ్న వేస్తారండి. ఏమని? ఈ భూమి అంతటా కూడాను పాపమే కదండి, ఈ భూమి మీద మేము తపస్సు చేసుకోవడానికి పాపము లేని ప్రదేశం ఏదైనా ఒకటి ఉంటే మాకు అందరికీ కూడా తెలియజేయండి అనేసరికల్లా బ్రహ్మగారు మరలా చెబుతున్నారు, నాయన వెళ్ళి వైకుంఠంలో విష్ణుమూర్తిని అడగండి అయ్యా, చెబుతాడు అని చెప్పి చెప్తారు. చెప్పేటువంటి సరికల్లా ఆ విష్ణుమూర్తిని ధ్యానం చేయడం మొదలు పెడతారు. ఏమని ధ్యానం చేస్తారండి సౌనకాది మహామునులంతా? ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని స్మరణ చేస్తారు. చేసేటువంటి సరికల్లా కొన్ని వేల సంవత్సరాలు చేస్తారు. చేసేటువంటి సరికల్లా విష్ణుమూర్తి కరుణించి ప్రత్యక్షం అవుతాడు. అంటే వాళ్ళ వల్లనే అవుతుందా అండి, ప్రజల వల్ల కాదా అంటే, భూలోకంలో ఉన్నటువంటి జనులు కూడా ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని ఎవరైతే స్మరణ చేస్తారో వారి యందు ఎప్పుడూ కూడా ఆ యొక్క విష్ణుమూర్తి వారి వెంటనే ఉండి వారి యొక్క కష్ట సుఖాలన్నిటినీ కూడా ఆ యొక్క భగవంతుడు మన యందు పంచుకుంటాడు. ఇది భక్తులంతా కూడా, అంటే లోకంలో ఉన్నటువంటి జనులంతా కూడా ఈ యొక్క మాటని గుర్తు ఉంచుకోవాలి. మరి విషయానికి వస్తే ఈ యొక్క సౌనకాది మహామునులంతా కూడా ఆ యొక్క విష్ణుమూర్తి స్మరణ చేస్తారట. ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని స్మరణ చేస్తారట. చేసేటువంటి సరికల్లా ఆ యొక్క విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఈ యొక్క సౌనకాది మహామునులందరినీ కూడా అడుగుతారట, ఏమిటి నాయన అని. అడిగేటువంటి సరికల్లా ఈ యొక్క సౌనకాది మహామునులు చెబుతున్నారు, నాయన మరి మాకు ఈ యొక్క భూలోకములో పాపము లేని ప్రదేశం ఒకటి కావాలి, ఆ యొక్క ప్రదేశం ఏది ఉంటే అది మాకు వివరించండి అని చెప్పేటువంటి సరికల్లా ఆ యొక్క విష్ణుమూర్తి ఈ యొక్క సౌనకాది మహామునులందరికీ కూడా చెబుతారట, నాయన నా చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రంలో ఒక అంశాన్ని విడిచిపెడతాను, దాని పేరు నిమి. ఈ యొక్క నిమి అనేటువంటి చక్రం ఎక్కడికైతే వెళ్ళి మాయమైపోతుందో ఆ యొక్క ప్రదేశమున మీరు మీ యొక్క తపస్సులు కానీ యజ్ఞయాగాది క్రతువులు కానీ మీకు ఉన్నటువంటి పూజలు అనుష్ఠానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరంతా కూడా నెరవేర్చుకోవచ్చు అని చెప్పి ఒక సౌనకాది మహామునులే కాదు లోకంలో ఉన్నటువంటి జనులు కూడా నిర్ణయించుకోవచ్చు అని చెప్పి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క సౌనకాది మహామునులకు తెలియజేయడం జరిగిందట. సరే,
జరిగేటువంటి సరికల్లా ఈ యొక్క సౌనకాది మహామునుడు ఆ యొక్క సుదర్శన ఆ యొక్క నిమి అనేటువంటి చక్రం వెంటనే వెళ్తూ ఉన్నారట. వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళాక దట్టమైనటువంటి అరణ్యంలో ఈ యొక్క నిమి అనేటువంటి చక్రం మాయమైపోతుందట. ఆ అరణ్యాన్నే ఈరోజు మనం కాలక్రమేణా కాలగర్భంలో ఆ పేరు ఏమొచ్చింది కాలంలో అంటే నైమిషారణ్యముగా పేరుగాంచింది ఆ యొక్క పట్టణం. ఈ యొక్క నైమిషారణ్యంలో వీళ్ళంతా కూడా తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకనాడు అక్కడికి సూత మహాముని వచ్చి ఆ సూత మహామునిని చూసి వారంతా కూడా నమస్కారం చేస్తారట. ఆ యొక్క సూత మహామునికి నమస్కారం చేసి ఆ సూత మహామునిని ఈ విధముగా ప్రశ్నిస్తారట. ఏమని? కలో పాపాత్మజాన్ సూత రోగపీడాదినాశకం వాచం ఫలప్రధానోద్య బ్రూహి వ్రతమృత్తమం అని చెప్పి ఆ యొక్క సూతుల వారిని అడిగారట. అప్పుడు చెబుతున్నారు, ఆ సూతుల వారిని అడుగుతున్నారు, ఓ సూతుడా, సమస్త రోగాది పీడలను, అలాగే నవగ్రహ పీడలను, అలాగే కోరికలను సిద్ధింపచేసేది ఓ శ్రేష్టమైనటువంటి వ్రతము కానీ, పూజ కానీ, హోమము కానీ, ఒక యోగ్యకరమైనటువంటి మంత్రము కానీ ఏదైనా ఒకటి ఉంటే మా అందరికీ కూడా తెలియజేయండి. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి జనులకు పాపము పోగొట్టగల ఒక వ్రతము ఏదైనా ఉంటే మా అందరికీ కూడా తెలియచేయండి అని చెప్పి ఆ యొక్క సూతుల వారిని ఆ యొక్క సౌనకాది మహామునులంతా కూడా ప్రశ్నించారట. ప్రశ్నించేటువంటి సరికల్లా ఆ యొక్క సూత మహాముని చెబుతున్నారు, నాయన మీరు చాలా చక్కనైనటువంటి ప్రశ్న అడిగారా. పూర్వకాలంలో నారద మహాముని సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని అడుగుతూ ఉండగా నేను అక్కడే ఉన్నాను, అదంతా కూడా మీకు వివరిస్తాను, భక్తి శ్రద్ధలతో వినండి అని చెప్తారట. నారదేనైవ వసంపృష్టో భగవాన్ వాక్పదీపతి సురస్యయే దేవా తృణధ్వంసమాహితా అని చెప్పాడట. ఏమని? ఓ మురులారా, నాతో మీరు ముందు చెప్పినటువంటి సంగతి పూర్వకాలంలో నారద మహాముని శ్రీ విష్ణుమూర్తిని అడుగుతున్నారు. ఆ విష్ణుమూర్తి నారద మహామునితో ఈ విధముగా ఈ యొక్క మీరు ఏ విధంగా అయితే అడిగారో అదంతా కూడా నారద మహామునికి భక్తి శ్రద్ధలతో చెబుతూ ఉండగా ఆ కాలంలో నేను నారద మహామునికి మహావిష్ణువు చెబుతూ ఉండగా నేను అక్కడే ఉన్నాను, అదంతా కూడా మీకు వివరిస్తాను, భక్తి శ్రద్ధలతో వినండి అని చెప్పి ఆ యొక్క విష్ణుమూర్తి నారద మహామునికి చెబుతున్నారట. ఏకదా నారదాయోగి పరానుగ్రహకాంక్షయ పర్యటాన్ వివిధాన్ లోకాన్ మర్త్యలోక ఉపాగత అని చెప్పారట. అంటే ఆ యొక్క నారద మహాముని ఓ సమయమున యోగవంతుడైనటువంటి నారద మహాముని ఆయన కోరిక చేత సత్యలోకము నుంచి భూలోకము వరకు 14 భువనాలు ఏవైతే ఉన్నాయో 14 లోకాలు కూడా తిరుగుదామని చెప్పి ఆ యొక్క నారద మహాముని భూలోకానికి బయలుదేరి వస్తూ ఉన్నాడట. వస్తూ ఉండగా సరే 14 భువనాలు దాటుతాడు. 14వ భువనం వచ్చేసరికి భూలోకం అవుతుంది. ఈ భూలోకములో నారద మహాముని సంచరిస్తూ ఉండగా ప్రజలు పడే బహు కష్టాలని కూడాను చూసి వారు ఏ పాపపు చేతను దుఃఖము పొంది ఉన్నారు అనేటువంటి ఆలోచన చేసి ఆయన మనసుతో ఆలోచన చేసి వెంటనే విష్ణు లోకానికి వెళ్ళి ఆ నారద మహాముని విష్ణుమూర్తిని అడుగుతారట. అడగగా ఆ యొక్క నారద మహాముని ఈ విధముగా ఆ యొక్క విష్ణుమూర్తిని ధ్యానం చేస్తున్నాడు. తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్ర గదా పద్మం వనమాలా విభూషితం దృష్ట్వాతం దేవదేవేశం స్తోతం సముచక్రమే అని చెప్పి ఆ యొక్క నారద మహాముని శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేసి ఆ విష్ణువుని పొగుడుతున్నాడు పరిపర విధాలుగా. ఓం నమో నారాయణాయ. మనం ఇందాక ఇతపూర్వం ఏ మంత్రం ఏలైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా నారద మహాముని కూడా ఆ యొక్క విష్ణుమూర్తిని పొగుడుతున్నారట. ఆ విష్ణులోకములో ఉన్నటువంటి ఆ వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఏ విధంగా ఉన్నాడండి? తెల్లని దేహకాంతి కలిగి, అంటే మనకి చంద్రుడు పౌర్ణమి నాడు ఎంత తెల్లగా కనపడతాడో అంతకంటే అందముగా ఉంటాడట ఈ యొక్క విష్ణుమూర్తి. సరే, అలా ఉండి 4 చేతులు కలిగి, ఒక చేతిలో శంఖము, ఒక చేతిలో చక్రము, మరి ఒక చేతిలో పద్మము, మరి ఒక చేతిలో గదాయుధాన్ని పట్టుకుని వనమాల వేసుకుని, అలాగే శేషవాహనుడై లక్ష్మీ సమేతుడై ఆ యొక్క విష్ణుమూర్తి వైకుంఠములో అందరికీ దర్శనమిస్తూ ఉన్నాడట ఆ యొక్క విష్ణుమూర్తి. అలా దర్శనమిస్తూ ఉన్నటువంటి విష్ణుమూర్తిని నారద మహాముని చూసి స్తుతి స్తోత్రములతో పరిపరి విధాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాడట ఆ యొక్క విష్ణుమూర్తి. వెంటనే ఆ విష్ణుమూర్తి ఆ యొక్క వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువు నారద మహామునిని చూసి
ఆ నారద మహామునిని అడుగుచున్నారు. కిమర్థం మగతోస్తిత్వం కింతే మనసి వర్తతే కథాయస్వ మహాభాగే తత్సర్వం కథయామితే అని చెప్పి ఆ యొక్క విష్ణుమూర్తి నారదుని అడుగుతున్నాడ. ఓ నారద, నువ్వు దేనికి వచ్చావయ్యా? ఇప్పుడే కదా భూలోకానికి వెళ్ళావు, మరి ఇంతలోనే తిరిగి వచ్చామేమిటి? ఓ పుణ్యవంతుడా, ఓ నారద మహాముని, నిర్భయముగా చెప్పవయ్యా, నీ ఇష్టమును నేను ఎప్పుడైనా కాదన్నానా? నీకు ఏ కష్టం వచ్చి మరలా తిరిగి వచ్చావు అని చెప్పి ఆ నారద మహాముని విష్ణుమూర్తి అడిగాడు. అడిగేసరికల్లా నారద మహాముని చెబుతున్నాడు, మర్త్యోకే జనాత్ సర్వే నానాక్లేశ సమన్వితా నానాయోగి సమత్పన్న పంచాన్వే పాపకర్మభి అని చెప్పి ఆ యొక్క నారద మహాముని చెబుతున్నాడు. ఓ విష్ణుమూర్తి, ఓ వైకుంఠవాసుడా, ఓ నారాయణ, భూలోక జనులు అనేక జన్మలు కలవారై మిక్కిలి కష్టాలు పడుతున్నారు. అంటే చిన్న పిల్లవాడి నుంచి పెద్ద పిల్లల వరకు కూడా, పెద్దవాళ్ళ వరకు, ముసలి ముక్క వరకు కూడా కష్టాలు పడుతున్నారట. ఎలా కష్టాలు పడుతున్నారని? తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైనటువంటి వస్త్రాలు లేవు, అన్నమో రామచంద్ర అని చెప్పి యాచన చేస్తున్నారు, అడుక్కుంటున్నా సరే వారి ఆకలి దప్పికతో మరణించిపోతున్నారు ఈ యొక్క భూలోకంలో తినడానికి తిండి లేక. అలా పడుతున్నటువంటి కష్టాలు నారద మహాముని చూసి ఆ యొక్క విష్ణుమూర్తితో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈ విధముగా కష్టాలు పడుతున్నారు. ఓ ప్రభు, వీరి కష్టాలు తొలగిపోవడానికి లఘు ఉపాయము ఏదైనా ఉంటే మనుష్యుడు ఆయన సంసార జీవితం ఆయన సాగించుకోవడానికి, అలాగే వారి యొక్క పిల్లల కష్టాలు తిరిగిపోవడానికి ఏదైనా ఒక చిన్న ఉపాయమును మీరు ఏమైనా చెబుతారేమో అని దయచేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పి ఆ యొక్క నారద మహాముని ఆ యొక్క విష్ణుమూర్తిని అడిగాడట. అడిగేటువంటి సరికల్లా ఆ యొక్క విష్ణుమూర్తి చెబుతున్నారు, ఓ బాలుడా, లోకానుగ్రహమున కోరుతూ నీవు అడిగినటువంటి ప్రశ్న నాకు చాలా ఆనందం ఇచ్చింది. అందుచేత నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి నేను నీకు ఒక చక్కనైనటువంటి ఉపాయము చెబుతాను. మరి ఆ ఉపాయము భక్తి శ్రద్ధలతో వినయ్యా, నేను చెబుతున్నాను వినండి అని చెప్పి ఆ యొక్క విష్ణుమూర్తి నారద మహామునికి తెలియజేస్తున్నాడట. ఇంతటితో ప్రథమాధ్యాయంలో ప్రథమ భాగాన్ని పూర్తి చేసుకున్నాం. రేపటి నుంచి రేపు మరవ అధ్యాయంలో, అంటే రేపు ప్రథమాధ్యాయంలో రెండవ భాగంలో అసలు ఈ యొక్క వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి శాస్త్ర ప్రకారంగా, అలాగే ఈ యొక్క వ్రతానికి మొట్టమొదటిగా ఈ యొక్క లోకంలో ఎవరిని ఆచరించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా రేపు ప్రథమాధ్యాయంలో రెండవ భాగంలో మనమంతా కూడా తెలుసుకుందాం. ఇక్కడికి ఈ యొక్క ప్రథమాధ్యాయంలో మొదటి భాగంలో స్వస్తి. అంతా కూడా జనులంతా కూడా బాగా గుర్తుంచుకోండి. నారాయణ మహామంత్రాన్నే సరే, లేదు మీకు నచ్చినటువంటి దైవం భగవంతుడు ఎవరైతే ఉంటారో వారి యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా స్మరణ చేయటం వలన మనకు ఉన్నటువంటి పాప కష్టాలు తొలగిపోయి మనమంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటాము అని చెప్పి ఆ యొక్క భగవంతుడు మనందరికీ కూడా తెలియచేశాడట. స్వస్తి.